రాలేదే, అదేమి పోని మిగతా మీడియా అంటే రాయలేదు. మరి సాక్షి భారతి గారి పత్రిక చాలా ఆహా ఓహో కదా, మరి ఆహా ఓహోలో వచ్చి ఉండాలి. అప్పుడు ఎందుకు ఇంత భారీగా పైగా వాళ్ళ ప్రభుత్వంలో ఛేదించబడిన అద్భుతమైన కేసు కదా, రాసుకోవాలి కదా. అప్పుడు రాసుకోకుండా ఛేదించిన పోలీసులను ఇప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చుకోవడం ఏంటి భానుగారు? తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేడు, ప్రజలు లేడు. అలాంటి వ్యక్తి దగ్గర ఇలాంటివి ఎట్ట ఎక్స్పెక్ట్ చేస్తామన్నా? ఏం చేస్తాం? మంచిది. ఈ పెట్టుండే శ్రద్ధ, ఈ కేసు మీద పెట్టుండే శ్రద్ధ గంజాయి మీద పెట్టుంటే ఆంధ్రప్రదేశ్లో పిల్లలు బాగుపడి ఉంటారు, యువకులు బాగుపడి ఉంటారు. అది పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని. అది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే గంజాయి కానీ మిగతా దుమ్మీలు కానీ ఆ కేసులు పరిష్కరించాలా. ఏదో మహారాష్ట్రలో కేసు వస్తే ఈ నుంచి పరిగెత్తే కమిషనర్ స్థాయి అధికారి, ఐపీఎస్ అధికారులు ఏమయ్యా ఇదేనా ఇంటర్నేషనల్ అయినా టెర్రరిజం కేసు ఏమైనా ఉంది, దీంట్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి, దాంట్లో కూడా ఇంత శ్రద్ధ చూపించుంటారు మీరు. పర్సనల్ లాభం ఏదైనా ఉంటే తప్ప మీరు ఇంత దూరం పరిగెత్తి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు, ఏం మీద కంప్లైంట్ ఇచ్చాడు? అసలు మహిళను కూడా చూడకుండా యచ్చనారిస్సు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. అంటే ఎక్కడ మహిళలు పూజింపబడతారో, ఎక్కడ మహిళలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. గత 2019 నుంచి 24 వరకు మహిళల్ని మీరు ఏ విధంగా హింసించారు, ఏ విధంగా మీ నాయకులు, వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా మహిళల పట్ల వ్యవహరించారో సభ్య సమాజం అంతా తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పత్రికల్లో ఇట్లా మహిళల గురించి అడ్డంగా రాయడం, ఇష్టానుసారం రాయడం మంచిది కాదు. మహిళల్ని గౌరవించేది నేర్చుకోండి. గతంలో మీరు చెప్పినట్టు ఇంతకుముందు షర్మిల గారి గురించి కానీ వారి గురించి కానీ ఏ విధంగా రాతలు రాస్తారో తెలుసు కదన్నా మనకు. ఇంకింత జ్ఞానంగా ఉండాలా. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనికి ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న. ఎందుకంటే ఇష్టానుసారంగా ఒక బీజేపీ సీనియర్ మహిళా నేత ఆవిడ నాతో చెప్పారు రాత్రి, నిన్న డిబేట్ అయిపోయి నాకు లేట్ నైట్, దీని మీద ఉమెన్ కమిషన్కి వెళ్ళారు ఎవరన్నా నన్ను అడిగితే నాకు తెలిసి అయితే ఎవరు వెళ్ళలేదండి, అమ్మాయి ముంబై కదా ఆమెకు మరి ఆ సపోర్ట్ ఉందో లేదో అని చెప్పాను. చెప్తే తాను తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నా, తీసుకెళ్తాను. బహుశా ఇవాళ మరి కంప్లైంట్ లాడ్జ్ చేసి ఉండొచ్చు నేషనల్ ఉమెన్ కమిషన్ దగ్గర. మేబీ ఒక అంత పబ్లిక్ గా పేపర్ లో క్యారెక్టర్ అసాసినేషన్ దట్స్ వెరీ బ్యాడ్. ఎలా చేస్తారు? రాజకీయ పార్టీ విమర్శించండి, ఓకే, బట్ ఒక ఆడపిల్ల షీఈ్ నాట్ ఏ పొలిటీషియన్. అమ్మాయి క్యారెక్టర్ అసెంబ్లీలో ఏం జరిగింది? అవునవును వెంకటకృష్ణ, అసెంబ్లీలో ఏం జరిగింది చెప్పండి. పాలసీ విషయాలు మాట్లాడకుండా ఏ విధంగా ఏ రోజైతే ఫ్యామిలీ విషయాలు తీసుకొని వచ్చారో ఆ రోజే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ గురించి ప్రజలు చేదరించుకున్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఏ సబ్జెక్ట్ మీద ఉంటుంది కానీ ఫ్యామిలీ విషయాలు ఎందుకని అదే ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. ఈ సాక్షి సోకాల్డ్ మీడియా మంచిది కాదు అంటున్నాం. దయచేసి ఇలాంటి రాతలు రాయొద్దండి, మహిళల్ని గౌరవించేది నేర్చుకోండి. ఇవన్నీ చూస్తా అంటే పరుచూరి గోపాలకృష్ణ గారు ఏదో ఒక మూవీలో చెప్పారన్న, రాజకీయం అంటే రాజుగా జనాలకి కీడు లేకుండా చేసే యంత్రాంగాన్ని రాజకీయం అంటారు, కానీ రాక్షసులుగా జనాల్ని కీడించి